హలో అండి. టుడే మా ఇంట్లో స్పెషల్ చూడండి. ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఏంటనుకుంటున్నారు? 3.25 కిలో నాటుకోడి తెచ్చారు. ఇంకా కొంచెం ఎత్తిపెట్టాను, మళ్ళీ ఇంకొక రోజు చేసుకుందామని. ఇప్పుడు ఇలా గ్రేవీ లాగా చేశాను. తర్వాత కొద్దిగా బిర్యానీ కూడా చేస్తున్నా. మొత్తం ఇలా అన్నీ కోసి పెట్టాను. ఆనియన్స్ వేగుతున్నాయి. ఇందులో రాగి ముద్ద చేస్తూ ఉన్నా. ఇందులో ఏమో మటన్ కర్రీ మా వారి కోసము. చూడండి, అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాయి. ఇలా మసాలాలు, బియ్యము, ఆనియన్స్, పెరుగు పచ్చడి కోసం ఇలా అన్నీ మా పిల్లలు వచ్చారు కదా, వాళ్ళ కోసం ఇలా స్పెషల్స్ అన్నీ చేస్తూ ఉన్నాను అన్నమాట. మా షైనీ ఖుషీకి చాలా ఇష్టం, మంచిగా తింటారు. వాళ్ళ కోసం చూడండి గ్రేవీ ఎంత బాగా కుదిరిందో. అసలు నాటుకోడికి గ్రేవీ ఇలా కుదరాలి. టమాటో వేయకూడదు నాటుకోడికి, ఖచ్చితంగా చెప్తున్నా. టమాటో వేస్తే ఫ్లేవర్ మామూలు చికెన్ లాగానే ఉంటుంది. నాటుకోడికి టమాటో వేయకూడదు. అందుకే గ్రేవీ చూసారా, నేను కొబ్బరి కూడా వేయలేదు, జీడిపప్పులు ఒక్కటి వేసాను. ఎంత ఎమ్మి కుదిరిందో అసలు టేస్ట్. నాకు మౌత్ వాటరింగ్ అనమాట. నేను పీసెస్ తినను, కానీ నేను సూప్ కొద్దిగా వేసుకొని తింటాను. మా ఇంట్లో ఇంకా ఎప్పటికీ మటన్, సండే అంటే మటను, రాగి ముద్ద ఖచ్చితంగా మా వారి కోసం ఉండాల్సిందే అండి. ఆయన కోసం తప్పకుండా అవి చేయాల్సిందే. ఆయనకు అది లేకుంటే ముద్ద దిగదు. ముద్ద ఉండాల్సిందే, మటన్ కూడా ఉండాల్సిందే. సో ఒక 1/2 కిలో మటన్ కర్రీ, కొంచెం రాగి ముద్ద ఆయన కోసం, మా కోసం ఇలా నాటుకోడి పులుసు, నాటుకోడి బిర్యానీ. ఇదండి మా వంటలు. మీరేమేమి చేశారు? నేను ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా చేసేస్తాను. చాలా ఎమ్మి కుదురుతుంది. తర్వాత అంతా అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి. అదేవిధంగా మీరేమేమి చేశారో కామెంట్లలో తెలపండి. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ఆర్ఆర్బి బై మాధురిని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వ్యూస్ అండి. ఇంకా ఏంటి విశేషాలు? మా రాగి ముద్ద అరుస్తూ ఉంది. అరవద్దు అని నెత్తిపైన టప్ అని ఒక మొటికాయ కొట్టాలన్నమాట. అదన్నమాట విషయం. ఇక్కడేమో కొద్దిగా చేశాను మటను, 1/2 కిలో చేశాను. చూస్తారు కదా, పొగలు కక్కుతూ ఉంది మటన్. చూసారు కదా, ఎమ్మిగా ఇలా నల్లి బొక్కతో ఉడికిపోయింది. ఇంకా